ఆర్థిక రంగ ప్రముఖుడిగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించుకున్నారు. ఆయన గనుక అమెరికా ఫెడరల్ బ్యాంక్ అధిపతిగా ఉండి ఉంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇంత ఘోరంగా ఉండేది కాదని 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ సందర్భంగా నోబెల్ బహుమతి గ్రహీత జోసెఫ్ స్టిగ్లిట్స్ ప్రశంసించారు. తన సుదీర్ఘ కెరియర్లో ఎన్నో ఒడిదుడుకులు చూసిన డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి లెక్చరర్గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ చైర్మన్గా ఆయన పనిచేశారు. ఇక రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా 14వ ఆర్థిక సంఘం అధ్యక్షుడిగా కూడా కీలక బాధ్యతలను నిర్వహించారు. ఆయన నిజాయితీ, పని పట్ల నిబద్ధత అసమానం. ఆర్థికవేత్తగా, ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన సేవలు అభినందనీయం. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారిని భారత ప్రభుత్వం పద్మవిభూషణ్తో సత్కరించింది. Namaste Dr. Reddy and welcome to Sakshi Studios. It's an honor and pleasure to have you here. Thank you very much for giving me the opportunity. ఇంగ్లీష్ ఛానల్స్లో మీరు తెలుగు బుక్ గురించి మాట్లాడారు. ఈరోజు తెలుగు ఛానల్లో మీ ఇంగ్లీష్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో మీరు ఇంగ్లీష్లో, తెలుగులో రాసిన తర్వాత ఇంగ్లీష్లో మళ్ళీ రాశారు కదా, మరి అది కేవలం అనువాదం మాత్రమేనా లేకపోతే ఇంకా ఏమన్నా ఇది వేరుగా ఉందా? అసలు నిజం చెప్పాలంటే తెలుగులో నా ఆటోబయోగ్రఫీ రాయమని ఎవరు అడగలే. అసలు డిమాండే లేదు. అడిగిందంతా ఇంగ్లీష్ డిమాండ్, ఇంగ్లీష్ పీపుల్ ఫైనాన్షియల్ సెక్టర్ అనుకోండి. సో తెలుగులో ఆటోబయోగ్రఫీ కావాలా, చదవాలనే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. నాకేమో డిమాండ్ అంతా కూడా ఇంగ్లీష్ సైడ్ నుంచి ఉంది. అండ్ న్యాచురలీ ఫైనాన్స్ ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాను. కానీ నాకేమిటంటే తెలుగులో చదువుకున్నాం, తెలుగులో ఒక అటాచ్మెంట్ ఉంది. మోర్ ఇంపార్టెంట్, అసలు నేను గవర్నర్గా ఉండేటప్పుడు తెలుగు సామెతలు ఎక్కువ చెప్పేవాడిని నేను. సో ఫీలింగ్ అంతా తెలుగులో ఉంది, దో రైటింగ్ ఇది ఇన్ ఇంగ్లీష్. అందుకని నేనే పర్సనల్గా నేను డిసైడ్ చేసుకున్నాను ఏంటంటే ముందు తెలుగు రాయాలి, రాసి అది రిలీజ్ చేయాలి. ఇది రిలీజ్ అయిన తర్వాతనే ఇంగ్లీష్ చేద్దామని. సో ఇట్ వాజ్ అన్ ఎమోషనల్ డెసిషన్. తెలుగులో రాసింది ఏమిటంటే ఊరికే మన బంధుమిత్రులతో ఏమన్నా మాట్లాడితే ఎలా ఉంటుందో అలా రాశాను. ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి అది డెప్త్ ఉండాలి, అనాలిసిస్ ఉండాలి, ఇంటర్నేషనల్ గ్యాదరింగ్ ఉండాలి. సో ఒక విధంగా చెప్పాలంటే తెలుగు వెర్షన్ ఈజ్ లైక్ సాక్షి న్యూస్ పేపరు. మీరు సాక్షితో పాటు ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూస్ అవుతారు కదా, అలాగా ఇంగ్లీష్ వెర్షన్ క్యాటర్స్ టు దట్ టైప్ ఆఫ్ ఆడియన్స్. సో ట్రాన్స్లేషన్ కాదు, ఇది టూ డిఫరెంట్ వేస్ ఆఫ్ సేయింగ్ అనమాట. బట్ యు హావ్ కవర్డ్ యువర్ లైఫ్ స్టోరీ ఇన్ బోత్. అవును, ఎంఫసిస్ మారుతుంది. ఇప్పుడు దీంట్లో ఏమో చిన్నప్పుడు విషయాలు కొంచెం ఎక్కువ ఉంటాయి, జోక్స్ ఎక్కువ ఉంటాయి. దాంట్లో ఏమో ఇన్ డెప్త్ అనాలిసిస్, ఇంటర్నేషనల్ గ్యాదరింగ్స్లో ఎలా ఇంటరాక్షన్ ఉండింది, అది లెవెల్ డిఫరెంట్ ఉంటుంది, డెప్త్ డిఫరెంట్ ఉంటుంది. మీ జీవితం చూసుకుంటే చాలా స్ఫూర్తిదాయకం, ఇట్ ఈస్ వెరీ ఇన్స్పిరేషనల్. మీకు ఒక ఎటువంటి బ్యూరోక్రాటిక్ పెడిగ్రీ అంటూ లేదు. అంటే మీ తాత ముత్తాతలు ఎవరు ఇంత హై పొజిషన్స్లో ఉన్నవాళ్ళు లేరు. కానీ మీరు ఎన్నో డిగ్రీలు సంపాదించారు, తర్వాత IAS ఎగ్జామ్ క్లియర్ చేశారు, ఎత్తైన శిఖరాలను అందుకున్నారు. ఇవన్నీ కూడా అంటే ఎన్నో అనుభవాలు ఉంటాయి మీకు. కాబట్టి ఇదంతా ఒక పుస్తకంలో మీరు రాయటం అనేది అది ఇంకా మా అదృష్టం అనుకోవాలి, అది చదవటం. మీకు ఆలోచన ఎట్లా వచ్చింది, తర్వాత పేరు ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు, అడ్వైస్ అండ్ డిసెంట్ అనేది? యాక్చువల్లీ ఒరిజినల్గా మేము అనుకునేది డెస్టినీ అండ్ ధర్మ అని డిసైడ్ అనుకున్నాం. డెస్టినీ అండ్ ధర్మ ఏంటంటే నేను ఒక ఇన్స్పైర్ అయ్యి ఏదో సాధించాలని, గ్రాప్ చేయాలని కానీ, శిఖరాలకు వెళ్ళాలని కానీ ఏం లేదు. సరే, డెస్టినీ ఎక్కడికి తీసుకెళ్తే అలా వెళ్తూ ఎక్కడుంటే కూడా ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా కూడా, ఏ సంఘటన కానీ నా ధర్మం నేను నిర్వర్తించాలి, అదొకటే గోల్ ఉండింది. అది పబ్లిషర్ ఒప్పుకోలేదు, అది అప్పీలింగ్గా ఉండదని పేరు, ఆ టైటిల్. సో అది అంతా డిస్కస్ చేసిన తర్వాత మా ఫ్యామిలీలో డిస్కస్ చేశాం. కాబట్టి మీరు ఎంతసేపు కొట్లాడతారనే ఒక ఇంప్రెషన్ ఉంది. సో ఫైనలీ ఇది కాంప్రమైజ్ కింద ఇది వచ్చిందనమాట, అడ్వైస్ అండ్ డిసెంట్. అసలు ఆటోబయోగ్రఫీ నేను రాయాలనుకునేది గవర్నర్ అయినంత ఎవరు అడగలేదు. గవర్నర్ అయిన తర్వాత, ఎస్పెషలీ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అయిన తర్వాతప్పటికి
తెలిసింది దీనికి ఎలాగా కొంతమంది మీకు 5th సెన్స్ కాదు 6th సెన్స్ ఉంది, ఎలా తెలుస్తుంది అంత దూరదృష్టి ఎలాగుంది మీకు అనేది ఒకటి క్యూరియాసిటీ ఉన్నింది. అసలు మీ మైండ్లో ఏముంది, ఎలా ఆలోచించగలిగారు అనేది దానికి పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ ఏమిటంటే నేను రూరల్ ఏరియాస్ నుంచి వచ్చాను, నాకు వాళ్ళ అవసరాలు తెలుసు. తర్వాత నేను తెలుగులో మాట్లాడడం అనేది కానీ తెలుగు న్యూస్ పేపర్ చదవడం కానీ ఈ అలవాటు ఉన్నింది కాబట్టి మీకు వైడర్ ఎక్స్పోజర్ ఉంది, ఫీలింగ్ ఉంది. అందుకని అనంతపూర్త కూడా ఎక్కువ రాశాను. ఫీలింగ్ ఉంది, ఎక్స్పోజర్ ఉంది. సో అందుకని ఒక విధంగా ఈ సొసైటల్ కన్సర్న్స్, ఈ సంఘానికి గ్రాస్ రూట్స్ నుంచి మీకు అది కాక ఈ సంఘంలో ప్రజానీకానికి బీద ప్రజానీకానికి ఉండే కష్టనిష్ఠురాలు ఆలోచించాలా అనేది ఒక అభిలాష అనమాట. ఇప్పుడు అది రాయడానికే నేను నా ఆటోబయోగ్రఫీ రాసినప్పుడు ఎర్లియర్ పార్ట్ ఐ వాంటెడ్ టు రైట్. కానీ పబ్లిషర్స్ ఎంతసేపు అది కాదు, నువ్వు గవర్నర్గా ఎందుకు చేసావు, అది ఎందుకు చేసావు, ఇది ఎందుకు చేసావు అని. సో ఆ పొజిషన్లో మీరు తీసుకునే డిసిషన్ అదే వాళ్ళకి ఇంట్రెస్ట్. నేను దెబ్బలాడి 2 యాడ్ చేశాను. అందుకని ఇంగ్లీష్ బుక్ చాలా పెద్దదైంది, అందువల్ల సేల్స్ కూడా తగ్గాయి. కానీ నా సాటిస్ఫాక్షన్ ఏమంటే నేను అనుకుని చేశాను. తర్వాత పబ్లిషర్ రిలీజ్ అయిన తర్వాత పబ్లిషర్ చెప్పాడు ఫస్ట్ పార్ట్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందండి. సో కొనడమేమో సెకండ్ పార్ట్ చదవాలని కొంటారు, ఫస్ట్ పార్ట్ చదివిన తర్వాత చదువుతూనే వాళ్ళకి దే ఆర్ హ్యాపీయర్ బికాస్ సెకండ్ పార్ట్ వాళ్ళకి తెలియంది తక్కువ, ఫస్ట్ పార్ట్ వాళ్ళకి తెలియంది. మీ బ్యాక్గ్రౌండ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేశారు, ఇంటర్నేషనల్ గా కూడా ఇన్ఫాక్ట్ వాళ్ళు ఏమంటారంటే ఇది ఆల్మోస్ట్ ఎకనామిక్ అండ్ సోషల్ హిస్టరీ ఆఫ్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ అంటారు. ఇప్పుడు మీకు తెలుగు పుస్తకం రాయటంలో అరుణ పప్పు గారు సహకరించారని మీరు చెప్పారు. మరి ఇంగ్లీష్ బుక్ రాసినప్పుడు మీకు ఎవరైనా హెల్ప్ చేశారా? నేను ఎందుకు అడుగుతున్నానంటే ఎంత బాగా రాశారంటే ఇట్స్ వెరీ లూసిడ్ అండ్ క్లియర్, ఎక్కడే కానీ బోర్ అనిపించలేదు, స్టిల్టెడ్గా అనిపించలేదు లాంగ్వేజ్. ఇంత డ్రై సబ్జెక్ట్ అయినా కూడా చాలా మంచి ఫ్లో ఉండింది. సో అది చాలా ప్రొఫెషనల్గా రాసినట్లు అనిపించింది. సో మీరు ఎవరైనా సహాయం తీసుకున్నారా? అంటే యాక్చువల్లీ ఏమిటంటే ఈ తెలుగులో నాకు రాయడం అలవాటు తప్పోయింది, మాట్లాడడం కూడా ఇంతకుముందు మాదిరి మాట్లాడడం కదా. అందుకని తెలుగులో నాకు ఒక అసిస్టెన్స్ అవసరం వచ్చింది. సో అరుణ పప్పు గారు వచ్చి అసిస్ట్ చేశారు. సో నేను మాట్లాడేవాడిని, తర్వాత ఆమె రికార్డ్ చేసేది, రాసి ఆఫ్ గ్రేట్ హెల్ప్ అనమాట. ఇంగ్లీష్ వచ్చేటప్పటికి నాకు అలవాటు అని ఫస్ట్ డ్రాఫ్ట్ నేను రాశాను. ఫస్ట్ డ్రాఫ్ట్ నేను సొంతంగానే ఒక అసిస్టెన్స్ లేదు రాశాను, బాగుంది అనుకున్నాను, కానీ కాదు. మా అమ్మాయికి మా అబ్బాయికి చూపిస్తే ఇది బాగాలేదన్నారు. సో మా అమ్మాయి ఏం చేసింది, కవిత మై డాటర్ అండ్ మై సన్ ఆదిత్య ఇద్దరు కూడాను దే వెంట్ త్రూ ది చాప్టర్స్. ఫస్ట్ ఫ్యూ చాప్టర్స్ కవిత బాగా ఎడిట్ చేసింది. అందరూ పోయేదంతా 10-12 చాప్టర్సే. సో దట్ క్రెడిట్ ఫర్ మేకింగ్ ఇట్ రీడబుల్ goes to my daughter than me. తర్వాత నెక్స్ట్ 5-6 చాప్టర్స్ ఈ క్రైసిస్ డిఫికల్ట్ పీరియడ్స్ అంతా అదే మా సన్ ఆదిత్య హెల్ప్ చేశాడు. ఆల్ లెవెల్స్ ఆఫ్ సొసైటీలతో మీరు వర్క్ చేశారు. డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్, సెంటర్, ఇంటర్నేషనల్ లెవెల్ వరకు కూడా చేశారు. ఎక్కడ మీకు ఎక్కువ జాబ్ సాటిస్ఫాక్షన్ అనిపించింది? వేర్ డిడ్ యూ థింక్ దట్ యూ పర్ఫార్మ్డ్ రియలీ వెల్? అండ్ నాకు మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ అమ్మా యాజ్ గవర్నర్, డిప్యూటీ గవర్నర్ అండ్ గవర్నర్. ఎందుకంటే ఆ పీరియడ్లో మన దేశం ట్రాన్స్ఫర్మేషన్ అవుతా ఉంది. 1990s నుంచి ఆ 10 years ఆ టైంలో నాకు కూడా ఒక విధంగా పాలసీకి ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం కలిగింది. క్రిటికల్ పీరియడ్, ఆ క్రిటికల్ పీరియడ్లో నేను ఆ పొజిషన్లో ఉండి, అందులో ఆర్బీఐలో నేను సెంట్రల్ బ్యాంక్ అంటే కొంత ఇండిపెండెన్స్ ఉంటుంది. గవర్నమెంట్లో ఎంతసేపు సెక్రటరీగా ఉన్నా కూడా మినిస్టర్కే క్రెడిట్ పోతుంది. తర్వాత సెక్రటరీ తను అనుకుని చెప్పగలిగే ఫ్రీడమ్ లేదు, మనం అంతా దాచిపెట్టుకోవాల్సిందే, ఫైల్స్ రాయాల్సిందే. ద మూమెంట్ ఐ వెంట్ యాజ్ డిప్యూటీ గవర్నర్ ఒక ఐడెంటిటీ వచ్చింది. ఆర్బీఐకి ఇండిపెండెన్స్ ఉంది కాబట్టి డిప్యూటీ గవర్నర్ కొంతవరకు ఇండిపెండెన్స్ ఉంది. అప్పుడు నా అభిప్రాయాలు ఎక్స్ప్రెస్ చేయగలిగాను, వ్యక్తపరిచాను. ఎప్పుడైతే నేను అభిప్రాయాలు వ్యక్తపరిచానో అప్రిసియేషన్ మొదలైంది. సో ఇన్ ఏ వే పబ్లిక్ ఇమేజ్ అంటూ రావడం ఒకటి. రెండు, ఇంటర్నల్గా ఒక ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్. అక్కడ ఒక ఆర్బీఐలో మీకు 80 మంది పిహెచ్డీస్ ఉంటారండి, 120 మంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ వర్కింగ్ ఓన్లీ ఆన్ దట్ లిమిటెడ్ ఏరియా. సో అందుకని ఒక ప్రొఫెషనలిజం, అందులో బాంబేలో ప్రొఫెషనలిజం బెటర్ కానీ మెనీ అదర్ సిటీస్ కంపేర్ చేస్తే బాంబేలో ప్రొఫెషనలిజం బెటర్. ఇంకోటి ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ అనేటప్పటికి అన్లైక్ గవర్నమెంట్ గ్లోబల్ ఫైనాన్స్ పీపుల్తో చాలా క్లోజ్గా మూవ్ అవుతారు.
సో ఒక ఆపర్చునిటీ వచ్చింది. హై లెవెల్ ఆఫ్ ఎకానమిస్ట్, హై లెవెల్ ఆఫ్ పాలసీ మేకర్స్. నేను చేసింది ఏంటంటే నా అదృష్టం కొద్ది అవకాశాన్ని నేను బాగా వాడుకున్నాను నేను. సో వైడ్ ఎక్స్పోజర్ వచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ లెర్నింగ్. ఎంతసేపు మనం ఏం నేర్చుకుందాం అనేది ఒక అభిలాష ఉండేది. అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి ఆ పీరియడ్ నాకు మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఐ వుడ్ సే. 11 years RBIలో దట్ వాజ్ మోస్ట్ సాటిస్ఫైయింగ్. తర్వాత మీరు ఎంతో మంది చాలా ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీస్ కింద పనిచేశారు మీ సుదీర్ఘ కెరియర్లో. వీరందరిలో అంటే నాకు అనిపించింది బుక్ చదివిన తర్వాత ఎన్టీఆర్ గారి గురించి మీరు రాసింది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ చాప్టర్ అంతాను. హీ వాజ్ అ టాప్ ఫిల్మ్ స్టార్. ఆయన పర్సనాలిటీ చూస్తామంటే టర్న్డ్ ఇంటూ అ మ్యావరిక్ పొలిటీషియన్. ఆయన కింద మీరు చేసినప్పుడు మీ అనుభవాలు ఎట్లా ఉన్నాయి? ప్రత్యేకించి నాకు ఒక ఎపిసోడ్ నేను విత్ యువర్ పర్మిషన్ ఇఫ్ ఐ జస్ట్ రీడ్ అవుట్ వన్ paragraph from your book in this chapter. Once I was with NTR when he met with some TDP legislators about their concerns. There were a dozen or so legislators in NTR's room. The legislators one by one expressed their concerns. They too were democratically elected representatives, they pointed out. They wanted to have more say in the functioning of the government. NTR was gracious. He agreed with everything they said. He extolled the virtues of democratic values in eloquent terms and superb Telugu. He assured the legislators that he was a defender of democracy. Gratified, the legislators turned to leave. As they walked to the door, NTR looked towards me. He said in a voice loud enough for the departing legislators to hear, "Venugopal Reddy garu, you see those fellows? Those are the fellows who won their election by parading my photograph on the streets. If you put 1 rupee on their heads and auction them in the bazaar, they will be sold for half a rupee. And they say they represent the people. Those are the fellows who are trying to teach me how to run the government. The hapless politicians could do nothing but continue on their way out." ఇది చాలా అంటే తమాషగా. బట్ ఒకటి చెప్పాలి ఆ విషయంలో, ఆయన ఫ్రాంక్గా ఉన్నారు, ఆయన నిజం చెప్పారు. అందరు నాయకుల పరిస్థితి ఈ దేశంలో అంతే. ఆ రాజకీయ నాయకులు అందరూ మీకు తెలుసు కదా, ఎవరెవరు నాయకులు ఉన్నారు, కానీ నాయకులు అంటే మన్మోహన్ సింగ్ లాగా అంటే ఆయన నాట్ ఎగ్జాక్ట్లీ ఎలక్టెడ్ పొలిటికల్ లీడర్స్, పర్టికులర్లీ ఇన్ ఇండియా పొలిటికల్ లీడర్స్ ఎంతసేపు ఒక సెంట్రలైజ్డ్ తర్వాత పర్సనల్ ఇమేజ్ అది ఉంటుంది. సో నా అభిప్రాయంలో ఆయన ఫ్రాంక్గా డ్రామాటిక్గా, సినిమా ఆయన కదా డ్రామాటిక్గా చెప్పారు, కానీ ఆయన చెప్పింది నిజం అందరికీ వర్తిస్తుంది. కానీ ఆయన కొంచెం నాటకీయంగా మాట్లాడడం ఎఫెక్టివ్గా మాట్లాడారు. ఒక మనకు అనుకోని నిజాలు బయటపడుతుంటాయి అటువంటి దాంట్లో. అటు ఇంకోసారి కూడా నేను ఒకటి చెప్పాను, ఆయనలో ఒకటి తమాషా ఏంటంటే, తమాషా గారు ఒక ఇంట్రిగ్ మిస్టరీ అన్నమాట. ఆయన ఎప్పుడు నాటకం వేస్తున్నాడు, ఎప్పుడు నిజం చెప్తున్నాడు మనకు తెలీదు. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది ఆయన కూడా తెలియదేమో అని అనిపిస్తుంది అనమాట. ఆ ఎమోషన్లో పడిపోతూ ఉంటాడు. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనకు దూరంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు వీడు చాలా చెడ్డవాడను, వీడు ఎంతసేపు కుళ్ళుబోతున్నామనో, లేకుంటే చాలా గొప్పవాళ్ళను ఎక్స్ట్రీమ్లో ఆలోచిస్తాం. దే ఆర్ ఎసెన్షియలీ హ్యూమన్ బీయింగ్స్. కొన్ని క్వాలిటీస్, చెడు ఉంటుంది, కొన్ని రోజులు పిల్లలా ఉంటారు వాళ్ళు, ఆల్ హ్యూమన్ వీక్నెసెస్ ఉంటాయి, కానీ కొన్ని క్వాలిటీస్ ఎక్స్టర్నల్ ఉంటాయి. సో కొన్ని క్వాలిటీస్ ఎక్స్టర్నల్లో పాజిటివ్, కొన్ని ఎగ్జాజరేటెడ్ పాజిటివ్ ఉంటాయి, మహా పాజిటివ్గా ఉంటాయి. అదేవిధంగా నెగిటివ్ ఉంటే కూడా మహా నెగిటివ్ ఉంటాయి, కానీ అవి కొన్ని పార్ట్సే మనం అబ్జర్వ్ చేసి అండర్స్టాండ్ చేసుకుంటే సరిపోద్ది. బట్ మోస్ట్ ఆఫ్ ది రాజకీయ నాయకులకి అహం కొంచెం ఎక్కువ. అలా అహం ఉంటేదని నేను గొప్పవాడిని అనుకుంటే తప్ప మిగతా వాళ్ళు నన్ను గొప్పవాడు అనుకోరు అనే ఫిలాసఫీ నేను ఒకటి చూశాను. నేను నిజమైన రాజకీయ నాయుడికి అహం ఎక్కువ. నేను అనుకోవడం అంటే తనకే అహం లేకుంటే మిగతా వాళ్ళకి వాడు గొప్పవాడిని ఎలా అనిపిస్తుంది ఇన్స్టింక్టివ్గా అని నేను ఒక రేషనలైజ్ చేసుకున్నాను. రెండోది, నేను పొలిటీషియన్స్ కామన్ ఫ్యాక్టర్, రాజకీయ నాయకుడు కానీ బ్యూరోక్రసీలో కానీ అకాడమిక్స్లో కానీ ఇంకోటి నేర్చుకున్నాను నేను. మనం ఏమైనా చెప్పినప్పుడు డిఫర్ అయినప్పుడు చాలా హంబుల్గా ఉండాలి. వాళ్ళు ఏదో చెప్తే మీరు నిజం కాదు మీరు చెప్పేది లేదు మీకు తెలియదు అంటే
ఇంకా కొట్లాటే. దానికి బదులు మీరు చెప్పింది నిజమే కానీ సార్ ఇలా ఉండొచ్చేమో అని, అలా సబ్మిషన్ అండి, నేను నా ఆలోచన ఉంది కానీ నాకు తెలియదండి అని మొదలు పెట్టాలి. అండ్ మోర్ ఎప్పుడైతే మీరు ఎక్కువ డిఫర్ చేస్తారో మరీ హంబుల్గా ఉండాలి అనేది నేను నేర్చుకున్నాను. సో బెస్ట్ వే, మోర్ యూ డిఫర్, మోర్ యూ మస్ట్ బి హంబుల్. గత కొన్ని వారాలుగా ఈ కొత్తగా ఫైనాన్షియల్ రెజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్ గురించి వింటూ ఉన్నామండి, FRDI బిల్. సో దీని గురించి వివిధ రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వం ఒకటి చెప్తూ ఉంది, తర్వాత మీ ఫార్మర్ కొలీగ్స్ RBI వాళ్ళు కూడా కొంతమంది, అంటే దోస్ హు హావ్ మెట్ ద ప్రెస్, దే ఆర్ సేయింగ్ సర్టన్ థింగ్స్. దీని గురించి మనం భయపడాల్సింది ఏమన్నా ఉందా? మీరు ఏమన్నా చెప్పగలరా దీని గురించి? నన్ను అడిగితే ఈ అమెండ్మెంట్ కొన్ని కారణాల వల్ల ఏదో ప్రపంచంలో ఏదో చేస్తున్నారని ఒక అమెండ్మెంట్ ప్రపోజ్ చేశారు. ఓకే, అది ప్రపోజ్ చేయడమే తప్పు. ప్రపోజ్ చేసి నా అభిప్రాయంలో ప్రపోజ్ చేసినప్పుడు నన్ను అడిగితే నేను చెప్పాను, ఏం భయపడకండి, ఈ ప్రపోజల్ ఇట్ విల్ నాట్ గో త్రూ అని చెప్పాను. బికాస్ దాంట్లో ఏంటంటే మెయిన్ ఏంటంటే బ్యాంక్స్ అనేది, అంటే మన మనసులో ఏముంటుంది, బ్యాంక్ అనేటప్పటికి అది చాలా సేఫ్ అని. అవును. ఈ నిజాన్ని చూస్తే ఇవాళ కూడాను ఈ బిల్లో చెప్పేది, గవర్నమెంట్ చెప్పింది కరెక్టే, బిల్లో చెప్పేది ఈ బ్యాంక్స్లో ఉండే ప్రజెంట్ పరిస్థితికి భేదం లేదు. కానీ ప్రజెంట్ పరిస్థితి చట్టం ప్రకారము ఏమన్నా బ్యాంకులో ప్రాబ్లం వస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాన్ని హ్యాండిల్ చేయడానికి పవర్స్ ఉన్నాయి. సో మనకు ఇండిపెండెన్స్ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసేది, మీరు బ్యాంకు దివాలా తీస్తే నేను బెయిల్అవుట్ చేస్తాను అష్యూరెన్స్ ఇవ్వలే, బెయిల్ ఇన్ బెయిల్అవుట్ ఇష్యూనే లేదు. ఎలా మేము భయపెడతారు కానీ ఏమన్నా పడిపోతే దాన్ని సేవ్ చేసేస్తారు. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ఉంది హైదరాబాద్, సేవ్ చేస్తారు. సో లీగల్ పొజిషన్ కాదు ఒక RBIకి ట్రెడిషనల్గా మనకి ఇండిపెండెన్స్ నుంచి ఒక బ్యాంక్స్ అంటే మన డబ్బు సేఫ్ అనేటువంటి ఒక ట్రస్ట్ క్రియేట్ చేస్తారు. అది ఇంపార్టెంట్, అది డిస్టర్బ్ చేయరాదు. దేనికోసమో ఏదో ప్రపంచంలో G20 ఐస్లాండ్లో క్రైసిస్ అయింది, బ్రిటన్లో క్రైసిస్ అయింది, వాళ్ళు ఏదో బెయిలింగ్ చెప్పినారు, అందుకని మనం బెయిలింగ్ చెప్పాలనుకుంటే అది మనకు ప్రాబ్లం లేదు దానికి సొల్యూషన్ ఎందుకు? అది ఏదో దేశంలో చేస్తున్నా అక్కడ కూడా అందరూ చేయలేదు, అందుకని అది అప్రస్తుతం. నా అభిప్రాయంలో లాజిక్ కాదు కావాల్సింది, ఫైనాన్స్లో లాజిక్ కాదు, బ్యాంక్లో లాజిక్ కాదు, ట్రస్ట్, నమ్మకం. ఏది నమ్మకం కలుగుతుందో దాన్ని నిలబెట్టాలి. మనం ఏదో లాజిక్ తీసుకొచ్చి ఇలా మార్చాలంటే, అందువల్ల నేను మొదటి నుంచి నేను అనుకోవడము ఏదో లాజికల్గా మేధావులు చెప్పారు కానీ ప్రజానీకానికి సరిపోయినటువంటి అమెండ్మెంట్ కాదు మనకు, ఇది జరగదు అని నా అభిప్రాయము. కానీ పార్లమెంట్ కమిటీకి పోయింది కాబట్టి డిస్కషన్ అవుతుంది. నా అభిప్రాయం నెసెసరీ కరెక్ట్ కాదు కదా, అనే అభిప్రాయాలు వింటారు. కానీ ఇది ఈ ప్రపోజల్ పెట్టినందువల్లనే బ్యాంక్స్లో డిపాజిటర్స్కు అనుమానం అనేది మనకు ఇండిపెండెన్స్ ఇవాళ వరకు జరగలేదు. ఇప్పుడు ఆ క్వశ్చన్ వచ్చింది, దట్ ఇట్ సెల్ఫ్ అదే మంచిది కాదేమో అలానే. కానీ నేను అనుకోవడం ఇది జరగదని నా అభిప్రాయం. చూద్దాం, జరగకూడదని ఆశిస్తాం. అది నాకు బట్టి. ఓకే, తర్వాత ఇంకో విషయం అండి, లాస్ట్ గత 2 సంవత్సరాలుగా చూస్తున్నాము, దే హ్యావ్ బీన్ సమ్ డిస్రప్టివ్ థింగ్స్ హ్యాపెనింగ్. అంటే ఒకటి తర్వాత ఒకటి, డిమానిటైజేషన్ తర్వాత GST, ఇవన్నీ జరిగాయి. మన ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది ఇంకా ముందు మన దేశంలో? అంటే షార్ట్ టర్మ్లో ఇప్పుడు జరిగినట్లో ఈ GST కానీ కొన్ని ప్రపోజల్స్ ఇవన్నీ కూడా ఒక విధంగా చూస్తే మోస్ట్ ఆఫ్ ఇట్ డిమానిటైజేషన్ తప్ప చాలా ఇప్పుడు జరిగేటంతా కూడాను పార్ట్ ఆఫ్ ద రిఫార్మ్. UPAలో NDAలో అనేది ఎకనామిక్ ఐడియాలజీలో, ఎకనామిక్ పాలసీస్లో సబ్స్టాంటివ్గా సేమ్. అది కలర్ పోయడము, పోస్చరింగ్ అవి డిఫరెంట్, కానీ సబ్స్టాంటివ్గా సేమ్. కానీ ఒక విధంగా ఇప్పుడు పుష్ చేస్తున్నారు, ఒక విధంగా కొంచెం డిస్ట్రప్షన్స్ ఉన్నాయి. ఇది కొంచెం పెయిన్ ఉంటుంది. మీడియం టు లాంగ్ టర్మ్లో గెయిన్ రావాలి. అది ఎట్లా గెయిన్ మ్యాక్సిమైజ్ చేస్తారు, గెయిన్ ఎక్కువ చేయాలి, పెయిన్ తక్కువ చేయాలి అనేది ఇంకా ఇప్పటికే తెలియదు, జరుగుతుంది. కానీ రెండు మనం లాంగ్ టర్మ్ చూడాలి. నా అభిప్రాయం ఏంటంటే ఇవి మేనేజ్మెంట్ ఇష్యూస్, ఈ కరెంట్ పాలసీ, ఓవరాల్ దేశ పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు 10 ఏళ్లకు, ఇప్పటి నుంచి 10 ఏళ్లకు 20 ఏళ్లకు మన దేశం ఎలా ఉంటుంది పరిస్థితి, ఏం బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమిటి అంటే, బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఏమిటంటే, ఫస్ట్ మన ఫెయిల్యూర్స్ ఏమిటి అని ఆలోచించాలి ముందు.
ఫ్యూచర్ చూసినప్పుడు మనకు మ్యాక్సిమం ఫెయిల్యూర్ ఏంటి? మ్యాక్సిమం ఫెయిల్యూర్ రెండు. ఒకటి, అసలు ప్రభుత్వం చేయాల్సిన పనులు సరిగా చేయలేదు. చట్టము ఇంప్లిమెంట్ చేయాలి. ఎవరైనా తప్పు చేస్తే అరెస్ట్ చేస్తే ట్రయల్ చేసి 6 నెలలకు సంవత్సరానికి జైలు వేయాలి. ఎవడైనా కాంట్రాక్ట్ తీసుకొని కాంట్రాక్ట్ బ్రేక్ చేస్తే అది కోర్టు ఎన్ఫోర్స్ చేయాలి. ఎన్ఫోర్స్మెంట్, లీగల్ ఎన్ఫోర్స్మెంట్, ఒక భయము, భక్తి ప్రభుత్వం అంటే, ఎఫెక్టివ్నెస్, ఇంపార్షియాలిటీ, క్వాలిటీ ఆఫ్ గవర్నెన్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ డెవలప్డ్ సొసైటీకి రావాల్సిన లెవెల్కి రాలేదు. అది ఒకటి, అది ఇంప్రూవ్ చేయాలి, క్వాలిటీ ఆఫ్ గవర్నెన్స్. మనం ఎంతసేపు వాడిని విని తప్పు పడతాం. పాలిటిక్స్ కూడా ఎవరెంత చెడ్డని మాట్లాడుతున్నారు, కానీ హౌ టు ఇంప్రూవ్. ఆ ప్రాసెస్లో ఏం చేశారు, మనం రోడ్లు వేలే, ఏమేమో చెప్తాం కానీ భోజనం పెడతా ఉంటాం కానీ రోడ్ లేదు. సో పబ్లిక్ గుడ్స్ అంటాం అన్నమాట. రెండోది పావర్టీ. ఈ రెండు ఇష్యూస్ మనం ట్యాకిల్ చేయలేకపోయాము. అవి కాన్సన్ట్రేట్. థర్డ్, ఎన్విరాన్మెంట్ ఉంది, అదొకటి. కానీ మనం ప్రపంచంలో చూస్తే ఈ నెక్స్ట్ 20 yearsకి అందరూ 80 to 90% ప్రపంచ ఒపీనియన్ ఏమిటంటే ఇండియా విల్ బి నంబర్ 1 డెవలప్డ్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఆర్ నంబర్ 2 అంతే. Fastest growing economy is one thing, Dr. Reddy. Another issue is the fastest growing inequality also. ఇప్పుడు మొన్న లేటెస్ట్గా థామస్ పికెటీ రాసిన బుక్లో ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇన్ఈక్వల్ సొసైటీస్ అని రాశారు. అది కూడా గ్యాప్. ఒకటి ఆలోచిస్తారు మనం ఎప్పుడు కానీ, ప్రపంచంలో గ్రోత్ అనేది యూనిఫామ్గా జరగదు. హైలీ గ్రోత్ పీరియడ్లో, ఇన్ జనరల్ ఆల్సో గ్రోత్ పీరియడ్లో ఇన్ఈక్వాలిటీస్ ఎక్కుతాయి, తర్వాత స్టెబిలైజ్ అవుతాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సో టు దట్ ఎక్స్టెంట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. సెకండ్, కరెంట్ గ్లోబల్ ట్రెండ్ ఏమిటంటే టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అయినందువల్ల గ్లోబల్ ట్రెండ్ కూడా ఇన్ఈక్వాలిటీ ఉంది. గ్లోబలీ కూడా, అండ్ ఈజ్ అ కన్సర్న్. ఇన్ఈక్వాలిటీ ఇస్ అ కన్సర్న్, బట్ ఇన్ఈక్వాలిటీ హ్యాస్ టు బి ట్యాకిల్డ్ ఇండిపెండెంట్లీ. That growth itself will add to prosperity and to some extent inequality. బట్ మీరు ఇన్ఈక్వాలిటీ, మనం ఫస్ట్ 20-30 years ఏం చేసాము, ఎంతసేపు ఇన్ఈక్వాలిటీ పైన కాన్సన్ట్రేట్ చేసాం, కానీ వెల్త్ క్రియేషన్ కూడా కావాలి కదా. వెల్త్ క్రియేషన్ కాబట్టి ఎవరి పవర్టీని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఎ బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్ ఎలాగ వస్తుందని ఇట్స్ గ్లోబల్ కన్సర్న్, ఇట్స్ నాట్ ఓన్లీ ఇండియన్ కన్సర్న్. బట్ ఒకటి ఏంటంటే ఒప్పుకోవాల్సిన, అగైన్ సెకండ్ పాయింట్కి వస్తాను. ఫస్ట్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. సెకండ్ ఏంటంటే సర్వే చేస్తారు ప్రతి దేశంలోనూ. ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ యంగర్ పీపుల్ను సర్వే చేస్తారు. చేసి మీ అభిప్రాయంలో మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందని, ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ది యంగర్ పీపుల్, వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు. అలా చూస్తే ఇండియా ఇస్ నంబర్ 1. వేరే దేశాల్లో యంగర్ పీపుల్కి ఫ్యూచర్ అంటే భయపడుతున్నారు, ఇక్కడ హోప్ ఎక్కువ ఉంది. సో వీ హ్యావ్ టు కంపేర్ విత్ ద సిచ్యుయేషన్ ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో. అది రెండు పాజిటివ్. నెగటివ్ ఏంటంటే మనకు తెలుసు మన లోపల మన ఎన్ని వీక్నెసెస్ ఉన్నాయి. అందులో నా ప్రాబ్లం ఏంటంటే పర్టికులర్లీ ప్రాబ్లమ్ ఇస్ పావర్టీ. పావర్టీ అనేది ముందు అసలు ఒక మినిమం లెవెల్ నుంచి తీసుకొచ్చి ఒక ఆపర్చునిటీస్ ఫర్ ఇంప్రూవింగ్ అని, ఆ విషయంలో కొంతవరకు కొంచెం వెర్టికల్ మొబిలిటీ చేశాం మన దేశంలో. ఇప్పుడు మీరు చూస్తే జెండర్ తీసుకోండి, ఇంజనీర్స్ ఫర్ ఇన్స్టెన్స్ 30 to 35% ఆఫ్ ఇంజనీర్స్ గర్ల్స్ అండి మన ఆంధ్రప్రదేశ్లో. దేశాలు ఎక్కడా లేదు. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ 10-20% ఉంటుంది. అలాగే కొన్ని పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో మనకేమిటంటే ఓ పక్క కేరళ ఉంది, కేరళ 100% లిటరసీ, స్వీడన్, నార్వే లాగా ఉంది. ఇంకోటేమో బీహార్ ఉంది. బీహార్ ఆ స్టేట్స్కి వెళ్తేనేమో ఆఫ్రికాలో ఉన్నట్లుంది. సో మన దేశంలో ఆలోచించినప్పుడు ఒక విధంగా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆలోచించాలి. బట్ నా అభిప్రాయంలో మంచి ఫ్యూచర్ ఉంది దేశానికి, ఎస్పెషలీ హోప్, కాన్ఫిడెన్స్ ఆఫ్ యంగ్ పీపుల్. అది పాజిటివ్. నెగటివ్, చదువు సాంధ్య లేకుండా సరిగా పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ లేకుండా ఉండేటప్పటికి బాధ అనిపిస్తుంది. బట్ యు ఆర్ హోప్ఫుల్ అండ్ ఆప్టిమిస్టిక్. మన ప్రజానీకంలో అందులో యంగ్స్టర్స్కి చాలా హోప్ ఉంది కాబట్టి న్యాచురల్లీ ఐఎమ్ హోప్ఫుల్. Okay, so we'll end on that note of optimism and hope. Thank you so much for being with us today. Namaste.